అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మరి మన మాజీ ఎమ్మెల్యే నట సామ్రాట్ మెతుకు ఆనంద్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మన స్పీకర్ గారి పైన, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అది మంచిది కాదు. ఎందుకంటే మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, మీరు మాజీ ఎమ్మెల్యే ఉండి మరి ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలకు దిగిరో పాల్పడరో అందరూ తెలుసు. అదేవిధంగా మిమ్మల్ని ఈ అరాచకాలన్నీ చూసే వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు మిమ్మల్ని ముడ్డు మీద అంతా మీరు బయటపడ్డారు. ఈరోజు వికారాబాద్లో మాట్లాడకుండా మీరు ఏదో పొక్కలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే మరి మీరు హీరో అయిపోతా అని చెప్పేసి అనుకుంటున్నాము. నువ్వు ఆల్రెడీ నువ్వు జీరో అయిపోయినావు. ఈరోజు మళ్ళీ నేను ప్రజలు ముడ్డు మీద తన్నిన తర్వాత నేను మళ్ళీ ప్రజలను దగ్గర ఉంచుకుంటారేమని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేసిన అరాచకాలు అన్నింటి కాదు. తెలంగాణ స్పీకర్ గారిని బుల్లెట్ రాజా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? నేనే స్వయంగా నీకు నట సామ్రాట్ అని పేరు పెట్టిన. నట సామ్రాట్ అని చెప్పేసి మీ నటన మామూలు నటన కాదు. మీరు పద్యాలు పాడడం, డ్యాన్సులు చేయడం, తబలాలు కొట్టడం, దంచుడు, ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో పాటలు పాడడం, ఇవన్నీ ఏంటి నీ కథ ఏంది? అసలు నువ్వు వారు చేసిన సంస్కారం లేని విధంగా సంస్కారం లేని చేసినందుకు ఈరోజు నువ్వు ఓడిపోయినావు. నేను మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని నేను కాపాడినా అని చెప్తున్నాను. మరి మీ పార్టీలో ఉంది కదా అప్పుడు మరి ఆయన ఎందుకు కాపాడలేకపోయినావు? ఎందుకు పంపినావు లోపలికి? మరి ఇవి పబ్లిక్ అంతా తెలుసు. నువ్వు ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాలు డబ్బు పట్టుకొని కొట్టినా నేను మంచోడిని నేను మారిపోయినా అని కొట్టినా పబ్లిక్ నమ్మేటట్టు లేరు. నువ్వు ఇష్ట విధంగా మాట్లాడి బంద్ చేసుకో. నీకు ఏమన్నా ఉంటే డైరెక్ట్ మాత్రం మాట్లాడాలి. కౌన్సిలర్లు సర్పంచ్ల స్థాయి నీది. నువ్వు మళ్ళీ పోటీ చేసేంత వరకు నీ స్థాయి అదే ఉంటుంది. నువ్వు స్పీకర్తో కానీ, మాది ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కానీ, మండల ప్రెసిడెంట్ కానీ, టౌన్ ప్రెసిడెంట్ కానీ, సీనియర్ లీడర్లతో మాట్లాడే స్థాయి విధంగా నీది కాదు. నువ్వు దిగజారిపోయినావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, పిచ్చి మాట్లాడకని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకోసారి మాట్లాడొద్దని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు వారికి ఇప్పుడు ధైర్యం వచ్చిందట, నేను ధైర్యంగా మాట్లాడుతున్నానని చెప్పి కొన్ని అంశాలు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ మాటలన్నీ చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ విషయాలకు వస్తే ఒక్కొక్కటి మాట్లాడితే బుల్లెట్ రాజ్ అని చెప్పి ఇప్పుడు పేరు పెడుతున్నాడు ఈయన ఆనంద్ గారు. ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నికై, భారత రాజ్యాంగబద్ధంగా ఎన్నికై స్పీకర్ పదవిలో ఉన్నాడు. ఆయన అది కూడా సోయి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది. నీవు సోయి తెచ్చుకొని ఆయన రాజ్యాంగబద్ధంగా స్పీకర్ ఎన్నికైంది కాబట్టి బుల్లెట్ రాజ్ అనే నిక్నేమ్ పెట్టడము నిజమైనటువంటి నాయకుల లక్షణం కాదు. అది మార్చుకోవాలనేది నంబర్ 1 ఆనంద్ గారికి సూచిస్తున్నాను. రెండోది, ఈ R&B పంచాయతీరాజు అంటే పోలీసులకు సంబంధించినటువంటి దాని మీద ఇల్లీగల్గా ఏదో ఆరోపణ చేస్తే గాలి మాటలు మాట్లాడితే సరైతే అనుకుంటే పొరపాటు. ఏదైనా వాస్తవం ఉంటే పలానా దగ్గర కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పు. నీవు 10 ఏళ్ళల్లో రాష్ట్రాన్ని సత్రోలు చేసిండ్రు, ఆర్థిక పరంగా చిన్న భిన్నం చేసిండ్రు. ఒక్క కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు మీ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు మాత్రం కాంట్రాక్టర్ 2 ఏళ్ళు అయింది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. నీవు 10 ఏళ్ళల్లో కాంట్రాక్టర్లు ఎంత చిన్న భిన్నం చేసిందో నువ్వు సోయి తెచ్చుకుని తెలుసుకోవాలి. కానీ 2 ఏళ్ళల్లో ఏ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోలే. మచ్చలేని నాయకుడు ప్రసాద్ కుమార్. కానీ నువ్వు 10 ఏళ్ళల్లో ఒక్క కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర కూడా నేను చూపిస్తాను. ఆనంద్ గారు, నువ్వు కొంత చరిత్ర చదువుకో. ప్రతిపక్ష హోదాలో నువ్వు ఉన్నావు, వికారాబాద్లో మీ కేసీఆర్ కూడా ఉన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళకి సూచించాలి, ఈ పలాని పని అయితే లేదు, మా ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చిండే, ఆవిడ మీద నువ్వు బయట చేయి, ధర్నా చేయి, ఎన్టీఆర్ చేస్తే కూర్చో, రస్తరోగ చేయి, పోలీసులు అరెస్ట్ చేసి జైలుకో. కానీ అవి ఏమి చేయకుండా గాలి మాటలు మాట్లాడుతూ పోలీసు వాళ్ళ దగ్గర ఇట్లా అయింది, R&B వాళ్ళ దగ్గర అట్లా అయింది. నువ్వు చేసిన తారీఖు తెలియదా? పోలీసు వాళ్ళు CI SIలను ట్రాన్స్ఫర్ కావాలంటే నీ కాలు మొప్పించుకున్నావు, చెప్పాలని రుజువు చేయాలన్నా? SIలు గలగాల ఉనికింది. అప్పుడు SI కాదు CI స్థాయి దాకా ఆ స్థానిక ఎమ్మెల్యేలకే అప్పచెప్తున్నా అని చెప్పి ఆయన అప్పచెప్పిన, ఆయన జాగిరి అంటాను కేసీఆర్ గారు. అప్పచెప్పినప్పుడు నీ పోలీసు వాళ్ళు ఏం చిత్రహింసలు తెలియదా? చూపించాలి, అవి రికార్డు ఉన్నాయి.
ఇతర పార్టీలో ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కొద్దని అన్నావు నువ్వు రివ్యూల పేరు మీద పోలీసు వాళ్ళను చెప్పలేని అది రుజువు చేయాలా నీకు? దాంతోపాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన దగ్గర నువ్వు ఒకవేళ రొట్టె లీటర్ కట్టుకొని పోయి కూర్చుంటే ఎంత వందల మంది వచ్చి కలుస్తారో నువ్వు చూడు. ఆయన జనాన్ని దూరం పెడుతున్నాడు, కలుస్తున్నాడు, వాసన ఈసన అంటున్నావు చూడు. నువ్వు రాలేవు, నీ ఆఫీస్కి వస్తే సీసీ కెమెరా చూసుకుంటూ ఇంట్లున్నావు, నువ్వు జనాన్ని కలవలేవు. నేనే ప్రత్యక్షంగా నేను కాంగ్రెస్ పార్టీలకు రాకముందు ఒక చిన్న ఇష్యూ తీసుకొని 8 గంటలకు వాళ్ళ ఇంట్లోకి పోయినా. దాదాపు 1:30 అయింది. సీసీ కెమెరా చూసుకుంటూ రాకొచ్చి అప్పటికి మొండిలాగా వేసుకున్నాడు. ఒక చిన్న ఇష్యూ తీసుకొని పోతే బయటికి రాకుండా 12:30 దాకా ఇంట్లో నుండి అప్పుడు వచ్చి మంద్యానికి వచ్చినాక బయటకు వచ్చి పర్సనల్గా మాట్లాడాలని ముందే రిక్వెస్ట్ చేసినాం. మాట్లాడలేవు. మాట్లాడకపోగా మందిలో రాగానే చెప్పండి నాకు అర్జెంట్ పని ఉన్నా అప్పటికి మొండిలాగా ఉన్నది. నీకు నైట్ లాగా వేసుకున్నావు. నేను వెళ్ళిపోవాలి చెప్పండి, నీ మందిని చెప్పి నీ పర్సనల్గా చెప్పాలనుకున్నాం, రాలేవు. మరి స్పీకర్ గారు మాట్లాడతలేడు ఆసన అంటున్నావు. ఎంత నీకు జ్ఞానం ఉన్నదా? ఆయన 100 మందిని కలిసి ఆయన ఆరోగ్యం బాగలేకున్నా 100 మందిని కలుస్తున్నారు స్పీకర్ గారు. ఆయన మీద అట్లా అవాకులు చవాకులు చేస్తే బాగుండదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొక మాట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే వికారాబాద్లో మొత్తం అంతా ఎక్కడికక్కడ అభివృద్ధి అయిపోయిందంట. నీ అభివృద్ధి ఆడున్నదా? ఏం చేసినావు? ఒక్క రోడ్ అని వేసినావా? ప్యాచ్ వర్క్లు మనిషి నువ్వు. రోడ్లు ఒక్క రోడ్ వేయకుండా ప్యాచ్ వర్క్లు వేసినావు నువ్వు. ఏమన్నా రోడ్లు తెచ్చినావా? నిన్నటికి మొన్న ఆమె ఇలా ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారు. జిల్లా జోలికి వస్తే కర్రు కాల్చి వాత పెడతాడు. ఆయన కనిపించే జాగ్రత్త పెడతాడు. ఆయన కనిపించే జాగ్రత్త పెడితే ఎక్కడ ఉన్నారు? ఆ ప్రభుత్వం ఎక్కడ ఉంది అర్థమవుతలేదు. కనిపించే జాగ్రత్త పెడతాను ముఖ్యమంత్రిని కూడా అంటున్నామంటే నీకు ఆ స్థాయి ఉందా ఆనంద్ గారు? నీకు ఆ స్థాయి లేదు. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కనిపించాలి కర్రు వాత పెడతాడు. ఏమన్నా అది పెట్టుకున్నావా? షాప్ పెట్టుకున్నావా? ఆతలు అవి సరపనికే సరసనికి ఆతలు గిట్ట పెట్టుకున్నావు చేస్తున్నావా? నువ్వు ఒక ఎమ్మెల్యే చదువుకున్న వ్యక్తివి. నీవు పొలిటికల్ నాలెడ్జ్ తక్కువ. చరిత్ర చదువుకొని ప్రతిపక్ష పాత్ర ఎట్లా పాటించాలి, నేనేం సూచనలు ఇవ్వాలి, ప్రభుత్వానికి ఎట్లా డెవలప్ చేయాలి ప్రజల కోసం అని చెప్పాలి. నీ కార్యకర్తలు చెప్తున్నారు, నీకేం పేర్లు ఉన్నాయి వాళ్ళే చెప్తారు, మేము చెప్పడం అవసరమే లేదు. కానీ ఒక వర్గం బేకాని ప్రసాద్ కుమార్ మీద ఒక వర్గాన్ని తొక్కేస్తున్నా అని చెప్పి అది చెప్తే ఈ తొక్కేస్తున్న వర్గం అంతా కూడా నీ ఎంటొచ్చి మళ్ళీ నేను గెలిపించి ఏమో చేస్తారని చెప్పి అనుకుంటున్నావు. కానీ నీ వాళ్ళకి ఆ వర్గాన్ని ఇబ్బంది పెడితే వాళ్ళు తట్టుకోలేక ఎక్కడొచ్చి ప్రసాద్ కుమార్ దగ్గర ఉండవు నీకు తెలుసు. ఎంతమందిని ఇబ్బంది పెట్టావో నీకు తెలుసు అది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రసాద్ కుమార్ గారి మీద ఇట్లాంటి అవాకులు చవాకులు గాలి మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు చేసినటువంటి ఆరోపణలు అన్నీ కూడా గాలి ఆరోపణలు. ఒకవేళ వాస్తవం ఉంటే నువ్వు ఖచ్చితంగా చెప్పు. నువ్వు చేసినటువంటి తమలకండలు చాలా ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటి దళిత బంధులో ఎంతమంది దగ్గర ఎన్ని తీసుకున్నావు మేము చెప్పాలా? లిస్ట్ ఉన్నాం మా దగ్గర, చెప్పాలా? చెప్పమంటారా? అవి రుజువు చేయమని చేస్తాం మేము. కానీ నీ ఎంటున్నటువంటి యూత్ లీడర్లకు చెప్తున్నావు, కాంగ్రెస్ నాయకులను బట్టలు ఎందుకు మేము ఇడుచుకోమా? బట్టలు కొడతావా? ఉందా దమ్ము? కాబట్టి దయచేసి మీరు ఒకవేళ అధికారం రావాలనుకుంటే నెక్స్ట్ నీవు టికెట్ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకో, కష్టపడు, జనాల్లో ఉండు, తెచ్చుకో, గెలవనీకి ప్రయత్నం చేయి. అంతే తప్ప బట్టలు కొడతాని చెప్పి లేకపోతే ఇంకో పేరు పెట్టి ఇబ్బందులకరమైనటువంటి మాటలు మాట్లాడితే బాగుండదు. ప్రసాద్ కుమార్ గారు ఏ వర్గాన్ని అనుస్తలేడు. అన్ని వర్గాలకు నాయకుడిగా పేరు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొన్న అక్కడ జెరూసలేం పోతే కూడా ఆయన మెచ్చుకున్నారు. నీవు అది తెచ్చుకో, నువ్వు దబ్బతాళం కొట్టుడు కాదు. కాబట్టి స్పీకర్ మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చవాకులు పేలిస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తాను. నువ్వు చేసినటువంటి ఆరోపణలు నిరూపణ చేయి, నీకు దమ్ముంటే ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి చేసిన మరి నాయకులకు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి నిన్న ఏదైతే మరి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ ప్రెస్ మీట్ పెట్టి మరి మా నాయకుడు తెలంగాణ శాసనసభాపతి వికలా శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై కొన్ని చిల్లర మల్లాల మాటలు మాట్లాడిన ఆయన ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన 3వ ఎమ్మెల్యే, ఒకసారి బై ఎలక్షన్లో గెలిచాడు, మళ్ళీసారి గెలిచినాక మంత్రి అయ్యాడు. మరి ఇప్పుడు అత్యున్నత పదవి స్పీకర్, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, అలాంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి మా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని పట్టుకొని నువ్వు చిల్లర మల్లర మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అదేవిధంగా మరి మన స్థాయి ఏదో కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే మరి మనము మాజీ ఎమ్మెల్యే అయిపోయి మనం ఎవరైనా విమర్శించవచ్చు అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీరు
మంచి ఎంబీబీఎస్ డాక్టర్, మీరు చదువుకున్న వ్యక్తి. ఒకసారి మీ వరకు మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎవరు ఏ స్థాయికి తగ్గట్టు ఎట్లా మాట్లాడాలో ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా కమిషన్ల విషయం మాట్లాడుతున్నారు. మీరు కమిషన్లు తీసుకొని ఆర్ఎంబీ ఆఫీసర్లు రావడానికి భయపడుతున్నారు అని చెప్పి మేము ఎప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఇక్కడ క్యాంప్ ఆఫీస్కి వచ్చినా కూడా అందరు అధికారులను తానే పిలిపించుకొని మరి కూర్చొని మా నాయకులు కూడా కొద్దిగా టైం మీరు ఆగండి, అభివృద్ధి విషయాలపై మాట్లాడుందని అధికారులతో ప్రతి ఒక్క అధికారులతో ఇక్కడే ఈ పక్క రూమ్లో మాట్లాడి మరి ఏ సమస్యలు లేని మాట్లాడి దాన్ని మొత్తం ఒక ప్రొసీజర్ ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ పోతుండు. మరి అలాంటి నాయకులు పట్టుకొని మీరు కమిషన్ల విషయం మాట్లాడుతారు. ఏదో ఉట్టిగా బట్టగాల్చి మీరేసినంత మాత్రాన కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నిజంగా ఆరోపణలు ఉంటే నిరూపించేటట్టు ఉంటే ఆరోపణలు చేయాలి. లేకపోతే ఆటోమేటిక్ ఎస్పీ వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ దానికి సంబంధించింది చర్యలు తీసుకుంటుంది. దానికి స్పీకర్ గారికి ఏం సంబంధం ఉంటుంది? ఎట్లా కనీసమైన అవగాహన లేకుండా ఎట్లా మారుతుంది? అదేవిధంగా మరి మున్సిపల్ జెండా ఎగరేస్తాం, ఎట్లా ఎగరేస్తాం మున్సిపల్ జెండా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీకు ఎంత మెజార్టీ వచ్చింది? ఎంత మెజార్టీ వచ్చిందని మీరు మున్సిపల్ జెండా ఎగరేస్తారు? మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, అతి త్వరలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో వికారాబాద్ మన పట్టణ సభ్యులు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్పీకర్ శ్రీ గంటం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము 30 వార్డులు గెలుస్తున్నాము. వికారాబాద్లో జెండా ఎగరేస్తాం. ఇది రాష్ట్ర 30 వార్డులు గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అవుతుండ్రు. వికారాబాద్ మున్సిపల్లో జెండా ఎగరేస్తాం. మరి అదేవిధంగా ఇలాంటి చిల్లర మల్ల విషయాలు మాట్లాడకుండా కొద్దిగా మీ స్థాయికి తగ్గట్టు మనం విమర్శించేటప్పుడు స్థాయిని చూసుకొని మాట్లాడాలి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రంలో మా కార్యకర్తలు ఈరోజు ఎట్లా పనిచేస్తారు అంటే జలాంతర్గా ఉంటుంది, సబ్మెరైన్ అంటే నీళ్ళ లోపల పనిచేస్తుంటుంది. అది ఎక్కడైతే దానికి పని కావాలనో అక్కడ బయటకు వెళ్తున్నారు. మా కార్యకర్తలు కూడా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ కోసం వార్డులలో అదే రీతిగా పనిచేస్తున్నారు. ఆదరణ ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో 137 స్థానాలకు 105 పైచిలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం, అంతేకాకుండా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలియజేయడం వల్ల వీటన్నిటినీ మరగొట్టడానికి ఏదో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని చూసి ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతున్నానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక సామాజిక వర్గాన్ని భూతాపిస్తం చేస్తానన్నాడని చెప్పడం లేదు. 10 సంవత్సరాలు పక్కన పెట్టి చేసిండని చేసుకుంటాం. మేమంతా ఒక్కటే, మేమంతా కలిసి ప్రసాద్ కుమార్ కోసం పనిచేస్తాం, మళ్ళీ గెలిపిస్తాం. మా రిజల్ట్ కూడా చూసి కాదు, ఇప్పుడు మున్సిపల్లో కూడా చూస్తారని తెలియదు. ఇక్కడ మేము ఇప్పుడు అట్లా నువ్వే చేస్తావు. ఇక్కడ ఉన్న నరోత్తమ్ రెడ్డి అంకుల్, రామచంద్ర రెడ్డి అంకుల్ విపరీతం తిరిగారు 2018 ఎలక్షన్స్లో ఆయన గెలుపు కోసం. గెలిచిన 1 మంత్ లోపలనే వాళ్ళని పక్కన పెట్టాడు. సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తిరగడం జరిగింది. ఈ పెద్ద మనుషులు వాళ్ళను వెంబడే గెలిచిన 1 మంత్లోనే పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ అది కాక కార్లో ఎక్కితే కూడా ఎక్కడలేదు. మా సార్ అట్లా కాదు, ఇంకా 4 పడితే 4, 5 మంది పడితే 5 మంది కూర్చుంటాం. అదే నిదర్శనం నేను చెప్పడానికి. నువ్వు నేను అడిగినప్పుడు ఆ విలేజ్ వాళ్ళు ఆల్ పార్టీస్ వాళ్ళు, ఒక కాంగ్రెస్ వాళ్ళు కాదు, ఆల్ పార్టీస్ కలిసి ఏమైంది, ఎందుకు ఇట్లా వేసినావు అంటే పలానా ఆయన పేరు చెప్పినప్పుడు ఆల్ పార్టీస్ వచ్చి పోలీస్ కాంప్లైంట్ ఇచ్చారు. కాంగ్రెస్ ఒకటి కాదు, ఆల్ పార్టీస్ అంటే పెద్ద మనుషులు అందరు కలిసి వచ్చి కాంప్లైంట్ ఇస్తే కేసు అవుతుందా కాదు? చట్టం అయితే చుట్టం కాదు కదా. దానికి మా కాంగ్రెస్ వాళ్ళ మీద మేము కాంప్లైంట్ ఇచ్చింది కాంగ్రెస్ ఆయన మీదే, కేసు అయింది కాంగ్రెస్ ఆయన మీదే. మేము టీఆర్ఎస్ వాళ్ళ మీద అయితే మేము అసలు కేసు చేస్తే తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా అవుతుంది, మా మీద కూడా అవుతుంది. మా సార్ అయితే మాకు అట్లా నేర్పలేడు, పోలీసు వాళ్ళకి అయితే ఎప్పుడు ఆంక్షలు వేయలేడు. అట్లాంటి ఎస్టీసీఎల్ నాయకుడు రమేష్ నాయక్ మీద కూడా కేసు అయింది. మా కాంగ్రెస్ వాళ్ళు అంటే తప్పు ఏదైనా కాంప్లైంట్ వచ్చినప్పుడు మేము సార్ పట్టించుకోవడం, అట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలనేది మాకైతే నేర్పలేడు. ఏదైనా ఒక సిస్టమేటిక్ ఉంటాం, చట్టం చుట్టం కాదంటాడు సార్, అది తప్ప. కేసు కట్టినట్టు మాట్లాడారు, ఊరంతా అయింది, కేసు అయింది, దానికి చేయకపోతే చేయలేదు అంటారు, చేస్తే చేసింది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మా పార్టీ విషయాన్ని నీకు అనవసరం. అట్లంటే భూమల్ల కృష్ణయ్య అన్నాడు, నువ్వు మొత్తం దళిత మంది కాడ కమిషన్ వసూలు చేస్తున్నావు అని. మీ పార్టీ లీడర్లే నిన్ను అన్నారు, అనలేదా? మరి అట్లాంటి ఎట్లా? నువ్వు కమిషన్ మీ పార్టీ బహిరంగంగానే అన్నారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తావు? ఇట్లాంటివి కాకుండా ఏదన్నా అభివృద్ధి వికారాబాద్కి చేయండి అని సలహాలు ఇవ్వండి, నీట్గా మాట్లాడండి. రఫ్గా ఈ వార్తలు పెడతాం చూడని ప్లేస్లో ఆ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. ఆనంద్ కుమార్ గారు ఏదైతే మా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ప్రజెంట్ తెలంగాణ స్టేట్ స్పీకర్ గారి మీద అవాకులు చవాకులు చెప్పారో అవి ఆయనకు వర్తించవు. 100కి 100 పాళ్ళు ఆనంద్ గారికి వర్తిస్తాయి. ఆనంద్ గారికి పేరు ఏం పెట్టాలనో ఒక్క పేరు పెడితే ఆయనకు సరిపోదు. ఎందుకంటే
ఆయన చాడిస్ట్లో చాడిస్తున్నాడు, కక్ష సాధింపులో కక్ష సాధింపు చేస్తాడు, నటలలో నటన చేస్తాడు. ఊర్వజానని గుణం ఉంది, అన్నీ ఆయనకి కావాలి. ఆయన ఇంజెక్షన్ ఇచ్చి 20 రూపాయలు తీసుకున్నట్టు ఇప్పుడు 300 ఎకరాలకు అధిపతి అయింది, ఎత్తుకెళ్ళి అయింది. అది ఒక్కసారి మీడియా మిత్రులు దాన్ని గ్రహించాలి. ఆయనతో పాటు తిరిగేటోళ్ళు సీనియర్ నాయకులు కూడా గ్రహించాలి. అసలు రావద్దు, నేనైతే అసలు సిగ్గు అవుతుంది నాకు జర దగ్గర ఉంటే కూడా. మా మేడం కూడా తిరిగింది నిన్న మొన్న, ఇట్లాంటోళ్ళతో తిరగొద్దు. అదే వాళ్ళకు కూడా అనుకుంటుంది కొద్దిగా. ఎందుకంటే డబ్బులు తీసుకున్నారన్నారు. సంజీవరావు పీరియడ్లో 20 కోట్ల రూపాయలు మున్సిపాల్కు శాంక్షన్ అయినాయి. అన్ని వార్డులలో 50 లక్షలు సంజీవరావు గారు తీర్మానం పెట్టి 50 లక్షలు పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో విశ్వనాథం సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఆ డబ్బులను మున్సిపల్ వార్డులో పెట్టకుండా మొత్తం ఆర్ఎన్బి ఎన్నెపల్లి నుంచి ఆలంపల్లి అవతల వరకు ఆర్ఎన్బి రోడ్లో పెట్టడం జరిగింది. 20 కోట్ల రూపాయలు. ఆ 20 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్ట్ ఇస్తే కమిషన్ వస్తుందనే ఉద్దేశంతో మున్సిపల్ ఉన్న అప్పు తెచ్చిన రూపాయలను ఆర్ఎన్బి రోడ్ మీద పెట్టడం జరిగింది. నీకేం అవసరం ఉండే ఆర్ఎన్బి రోడ్ మీద? ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉంది, ఇంజనీర్ ఉంది, ఆర్ఎన్బి ఈఎల్సీ ఉన్నారు, ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నారు. ఆర్ఎన్బి డబ్బులు తీసుకొచ్చి పెట్టారు. మున్సిపల్ డబ్బులు ఎందుకు పెట్టి అంటే పుణ్యానికి పెట్టినాము. పుణ్యానికి పెడతారా ఎవరన్నా? చలో పుణ్యానికి పెట్టమని గుడి ఎక్కువ, నీ పిల్లలతో నా పిల్లలతో గుడి ఎక్కుతా. నీ అందులో ఏం చేతులు గాలలేవు నీ అని. ఎందుకు అబద్ధం మాట్లాడతావు? ఎన్ని పైసలు తీసుకున్నావు? ఎన్ని చేసినావు? మొన్ననే ముత్యంరెడ్డిని ఎకరా భూమి పంపిస్తేవి, ఆయన దగ్గర 90 లక్షలు తీసుకుంటే ఆయన పైసలు ఆయననే పెట్టుకునే. ఎంత ఇది చేసినా నేను చైర్మన్ అవుతా అంటే రామచంద్రరెడ్డిని చేయకపోతే పైసలు లేవు రామచంద్రరెడ్డి దగ్గర అని ముత్యంరెడ్డి అమ్మి నీకు 90 లక్షలు ఫస్ట్ 60 లక్షలు ఇచ్చే, మళ్ళా రత్నారెడ్డి పిలిస్తే రత్నారెడ్డి అయితే నేను మళ్ళీ వెళ్ళిపోతా అంటే మళ్ళీ వద్దు నీవే ఉండు అని చెప్పి మళ్ళీ 30 లక్షలు తెచ్చి తీసుకుంటేవి. 90 లక్షలు తీసుకుంటేవి, 90 పైసలు ఎవరికి ఇవ్వకపోతే. పాండే పెట్టుకుంటే చిట్టంపల్లి పాండు వైస్ చైర్మన్ చేస్తా అని ముత్యంరెడ్డి పెట్టుకునే పైసలని నీవు దొబ్బుతీవి. అది సరిపోలేదు. ఏ మీటింగ్ అయినా ముత్యంరెడ్డి నిన్ను తీసుకొని రావాలి. సొసైటీ మీటింగ్కు నీవు వస్తేనే మీటింగ్ చేయాలి. 2 గోదాములు శాంక్షన్ అయినాయి. 42% ఫస్ట్ గోదాములో తీసుకుంటారు కమిషన్. 1,30,00,000 42% తీసుకుంటారు. మాకేం మిగులుతలేవు, అది అంతా అయితే వర్కౌట్ కాదని అంటే రెండో గోదాంలో 40% తీసుకుంటుంది. 1,10,00,000 తీసుకుంటారు. 1,10,00,000 మీరు తీసుకుంటారు. మళ్ళీ సొసైటీ డిపార్ట్మెంటల్ చేసినట్ల వర్క్ చేసారు. ఎవరికైనా ఇవ్వాలి కదా, 3 మెన్ కమిటీ చేసి వర్క్ చేసారు. 1,10,00,000 తీసుకున్నారు. ఆ పని చేసేటోడు ఒక 10-20% చూసుకుంటాడు కదా, ఆ 20% వాడు తీసుకునే. ఆడు ఇంకో మేస్త్రికి గుత్తకిచ్చాడు, వాడు ఒక 10% తీసుకొని వాడు పని చేసాడు. మొత్తం 70-72% తీసుకొని ఆ గోదాములు కట్టిరు. మొత్తం పనికి రాకుండా చేసిరు. సిగ్గుండానే జరనన్నా ఏమన్నా జ్ఞానంతో మాట్లాడుతున్నావా నీవు? అరే నువ్వు దోగితే గురికింత నల్లగుంటది కింద, అది చూసుకో మొదలు. నీకు నల్లగా ఎంతున్నదో నడువు పోదాం వాడికే. ఇప్పుడు కట్ చేసాం, ఆ రేకులు ఏం గేజ్ ఉంది, ఏం గేజ్ చేసిండు చెక్ చేద్దాంప. ఆయన వచ్చి ఏడ్చిండు, బడవమని ఏడ్చిండు. ఆయన ఎవరైతే పని చేసిండో భాస్కర్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన పైసలు ఆపేసినాం. ఆయన చేయలే, ఆయన పేరు మీద లేదు, సొసైటీ పేరు మీద. సొసైటీ ఇప్పుడు సిఓ లోపలికి అవుతాడు. సొసైటీకి లాస్ 2,70,00,000 చేస్తే ఆయన పని ఎంత 30-60 లక్షల పని చేసిండు. మొత్తం 1,10,00,000 వీడు దొబ్బేసిండు. మిగతాది ఆయన కాంట్రాక్ట్ చేసినాడు, వాడు ఆడుకొని తీసుకున్నాడు. మళ్ళీ ఆడు మేస్త్రి పని చేస్తున్నాడు, వాడు దొబ్బిండు. ఉండాలని ఇప్పుడే ఉంది పని. నా మీద ఇంత మంచి బిల్డింగ్ కడితే నా మీద నీవు 6 అలిగేషన్ పెట్టి నీ లెటర్ ప్యాడ్ మీద నేమో నిరంజన్ రెడ్డికి లెటర్ రాసినావు. ఏం చేస్తేవి? రూపాయి రికవర్ చేస్తేవా? కిషన్ నాయక్ మొన్న ఆర్సీఎస్కి వెళ్ళి పెద్ద ఎత్తున సన్మానం కార్యక్రమం చేశారు, చూసినావా? మళ్ళీ ఒక్క రూపాయి రికవరీ కాలేదు. మళ్ళీ మా మీద రాలేదు అలిగేషన్. నువ్వు పెట్టిన లెటర్ ప్యాడ్ ఏం చేసింది?
చేసుకుంటా ఉన్నాను. మరి నిన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు, స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేనిపోనివి చెప్పడం, లేనిపోనివి అనడం, అదేవిధంగా ముఖ్యంగా మరి వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మా గురించి మాట్లాడుతూ మరి దాదాగిరి చేస్తావా, నేను కూడా దాదాగిరి చేస్తా, నేను ఎంతో పెద్ద దాదాగిరి చేసిన తాండూరులో, మీరు తెలుసుకోండి బుల్లెట్ రాజా అని చెప్పి నన్ను అంటుండ్రి అని చెప్పి ఇవన్నీ కూడా లేనిపోని మాటలు. ఇలాంటి మాటలు ప్రసాద్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నన్ను అనలే, నా ముందర అనలే. మరి అనలేనప్పటికీ కూడా ఆయన పుట్టించుకొని ఈ మాటలు మాట్లాడడం, లేనిపోని మాటలు చెప్పి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారిని బద్నాం చేసి మరి వారికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు ప్రయత్నిస్తున్నట్టు క్లియర్గా మనకైతే అర్థమవుతా ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు ఇవన్నీ మాటలు, ఇవన్నీ విషయాలు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొస్తున్నాయని అంటే, ముఖ్యంగా రేపు ఎల్లుండో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా లేనిపోని మాటలు చెప్పడం, అబద్ధాలు పలికి బట్టగాల్చి మీదేసి ప్రసాద్ కుమార్ గారిని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి ఆయన ఏదో పైచేయి సాధించి ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్స్ని గెలిపించుకోవాలి, మున్సిపల్ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి అనే ఒక దురుద్దేశంతో ఆయన ఈ లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు తప్ప మరి ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఆయనకు ఎప్పుడు కూడా అభిమానం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయనకి ఎందుకు అభిమానం ఉందో నాకు అర్థమవుతలేదు. మరి ఏవైనా కాంగ్రెస్ పార్టీ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా మా ఫ్యామిలీ ఇష్యూ. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ, ఒక పురాతనమైనటువంటి పార్టీ, ఒక 140 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ. మరి ఈ పార్టీలో కొంచెం స్వేచ్ఛ కూడా ఎక్కువనే ఉంటుంది. తద్వారా కొన్ని ఒడిదుడుకులు అయిండొచ్చు, తప్పు ఒప్పులు జరుగుతుండొచ్చు. అయినప్పటికీ కూడా మా పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన రాష్ట్రానికే స్పీకర్, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులకు అందరికీ కూడా ఎవరికి ఎప్పుడు మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలని బుద్ధులు చెప్పే వ్యక్తి. మరి అట్లాంటి మనిషి ఒకవేళ మా అందరి కూడా, మా నాయకులు, మా కార్యకర్తలు ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే ఆయన పిలిచి మాట్లాడతాడు, సర్ది చెప్తాడు, కాంప్రమైజ్ చేపిస్తాడు, ఆ విధంగా ముందు తీసుకొని పోతాడు. కానీ ఈరోజు మీరు మా ఫ్యామిలీలోకి గుసాయించి ఆయన అట్లా అంటున్నాడు, నన్ను బుల్లెట్ రాజు అంటుండు, నేను అది చేస్తానని ఇది చేస్తానని చెప్పి అంటున్నాను అనేది విషయం ఇదంతా కూడా పూర్తిగా తప్పు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు కూడా ఈ 2-3 మొన్నటి జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కూడా మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వారు చేసినారు. మరి అంతకుముందు ఒకసారి వికారాబాద్కు వారు విచ్చేసినప్పుడు మరి ఎస్టీపీని సందర్శించినారు. మరి ఎస్టీపీని సందర్శించి, ఎస్టీపీ అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు వారు సందర్శించి వారు చెప్తా ఉన్నారు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు. మరి వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రసాద్ కుమార్ గారు గెలిచిన తర్వాత ఈ ఎస్టీపీని పట్టించుకోవట్లేదు, వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మలమూత్రాలన్నీ కూడా దీంట్లోకే వస్తాయి, దీంట్లో నుంచి మూసి నదులకు పోతున్నాయి, అంతా కూడా కలుషితం అయిపోతున్నది అది అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు. మరి అమ్మ అక్క మీకు తెలుసో తెలియదో కానీ మరి ఆ ఎస్టీపీని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ, వికారాబాద్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఆ తర్వాత ఏర్పాటు చేసిన తర్వాత మరి ఏర్పాటు చేసిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ విశ్వనాథం సత్యనారాయణ గారు ఆ తర్వాత ఉండే, మరి సత్యం శెట్టి గారు ఉన్నంత వరకు దాన్ని క్లియర్గా కరెక్ట్గా దాన్ని మెయింటైన్ కూడా చేయడం జరిగింది. మరి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి మాజీ ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో మరి మీరు ఎన్నికేసుకొని తిరుగుతున్నటువంటి ఈ మెతుకు ఆనంద్ గారి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే,
మరి చిగులపల్లి రమేష్ గారి భార్యనే మంజుల రమేష్ గారు చైర్మన్గా ఉండే. మరి ఆ టైంలో ఎన్నోసార్లు మేము ఎస్టీపీని సందర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఎస్టీపీని సందర్శించి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగస్తులతో మాట్లాడినాం. ఎందుకు రిపేర్లు అయినాయి, ఏం ప్రాబ్లం వచ్చింది, ఎందుకు నడవట్లేదని చెప్పి మాట్లాడితే కొన్ని మోటార్లు కాలిపోయినాయి సార్, దీంట్లో కెమికల్ కూడా పోయింది, కెమికల్ ఎన్నో అప్పుడు మనం ఎస్టీపీ కట్టినప్పుడు కెమికల్ తీసుకొచ్చి దీంట్లో వేసిర్రు, ఆ కెమికల్ అంతా కూడా కొత్త కెమికల్ వేయాలి, దాని తర్వాత ఈ మోటార్లు కూడా రిపేర్ చేయాలని చెప్తే నేను ఎన్నోసార్లు వికారాబాద్ మున్సిపల్లో మాట్లాడడం జరిగింది. ఇదే చైర్మన్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను మాట్లాడడం జరిగింది ఇదే మున్సిపల్లో ఈ సమస్యల గురించి. మరి ఎన్నోసార్లు మీరందరూ కూడా ఈ పత్రికా మిత్రులందరూ కూడా ఎన్నోసార్లు రాయడం కూడా జరిగింది. సుధాకర్ రెడ్డి గారు వికారాబాద్ పట్టణ అధ్యక్షులు ఈ ఎస్టీపీ గురించి మాట్లాడడం జరిగింది, ఈ సమస్యను లేవనెత్తడం జరిగింది. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు, దాన్ని రిపేర్ చేయాలి కదా, దాన్ని ముందుకు నడిపించాలి కదా, దాన్ని మంచిగా చేయాలి కదా అని చెప్పి ఎన్నోసార్లు మీరు కూడా పత్రికా మిత్రులందరూ కూడా దాని గురించి రాయడం జరిగింది. అది వాస్తవం. అది మరి అప్పుడు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎస్టీపీ గురించి పట్టించుకోలేదు. మరి అప్పుడు గుర్తుకురాని ఈ మలమూత్రాల విషయము మరి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నదో మా సవితక్కకి తెలవాలి, మరి మా మిత్కానంద్ గారికి తెలవాలి. మరి సవితక్క అంటే ఆమె తెలియదు, ఆమె మైసూరం కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు, మాజీ మంత్రి అయినప్పటికీ కూడా వికారాబాద్ నియోజకవర్గాన్ని గురించి తెలియదు. కానీ ఆమెకు రాంగ్ గైడెన్స్ చేస్తున్నటువంటి ఈ మిత్కానంద్ గారే నాకు తెలిసి ఈ రాంగ్ గైడెన్స్ ఆమెకు మిత్కానంద్ గారు చేస్తున్నారు. ఇది మాట్లాడు అది మాట్లాడు అది ఖరాబ్ అయిందని చెప్పి. మా ఇంతకుముందు మా మైపాలనే మా కిషన్ నాయక్ చెప్పినట్టు గురిగింజ కింద ఏముంటుంది అనేది మీరు చూసుకోవాలి. అది ఎప్పుడు ఎస్టీపీ ఎప్పుడు ఖరాబ్ అయింది, ఎవరు స్థాపించారు, ఎవరు డెవలప్మెంట్ చేసారు అన్న విషయాన్ని మీరు ఎక్కడ కూడా మీరు చూసుకోకుండా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్టీపీ గురించి పట్టించుకోవట్లేదని చెప్పి నేను ఎన్నోసార్లు గొడవ చేయడం జరిగింది. నేను ఎన్నోసార్లు మా మున్సిపల్ చైర్మన్ నేను నిలదీయడం జరిగింది, ఎస్టీపీని ఎందుకు బాగు చేయట్లేదని చెప్పి. మరి దాన్ని మనం మర్చిపోయి మీరు అవసరం ఉంటే నిజం మాట్లాడండి. అప్పుడే ఖరాబ్ అని చెప్పండి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా కూడా చేయించారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించారు, ఎస్టీపీ స్థాపించారు. కానీ మా పీరియడ్లో మేము చేయలేకపోయినాం. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, దయచేసి దీన్ని బాగు చేయండి అని చెప్పండి. సంతోషం, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. దాన్ని వెంటనే మంచి చేసే ప్రయత్నం చేస్తాం. దానికి ఫండ్స్ కూడా పెద్ద మొత్తంలో కావాలి, కనీసం 3-4 కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలంటే కూడా. పర్వాలేదు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు. వారి ద్వారా మేము కష్టపడి డబ్బు తీసుకుని వచ్చి తప్పకుండా దాన్ని రిపేర్ చేస్తాం. మరి ఆ విధంగా మీరు యాక్సెప్ట్ చేయండి, ఉన్నట్టు చెప్పండి. మా పీరియడ్లో ఖరాబ్ అయింది, మేము పట్టించుకోలేము, మీరు దయచేసి దీన్ని బాగు చేయించండి అని చెప్పండి. మరి ఆ విధంగా మీ విమర్శలు ఉండాలి, కానీ ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కానే కాదు. మరి దాన్ని మీరు రివైజ్ చేసుకొని మీరు మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్కానంద్ గారిని మనం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వికారాబాద్ టౌన్కి సంబంధించినటువంటి ఫండ్స్ గురించి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. టఫ్ ఐడీసీ కింద 60 కోట్ల రూపాయలు మేము తీసుకొని వచ్చినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరి కేటీఆర్ గారు వచ్చిర్రు, అక్కడ శిలాఫలకాలు వేసిర్రు. మరి దాంతోపాటు ఈ బ్రిడ్జి కూడా 100 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినాం. మరి దానికి సంబంధించిన శిలాఫలకాలు వేసిర్రు అని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా వికారాబాద్ ప్రజలను మభ్యపెట్టడానికి కేవలం ఒక కాగితాలు జియో కాపీలు తీసుకుని వచ్చి అక్కడ శిలాఫలకాలు వేయడం జరిగింది. అక్కడ మన మారుతి నగర్ ఖమ్మం దగ్గర హనుమాన్ మందిర్ దగ్గర శిలాఫలకాలు మాత్రమే వాళ్ళు వేసిర్రు, ఒక కాగితం మాత్రమే తీసుకుని వచ్చారు. తర్వాత మిత్కానంద్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత చూస్తే అక్కడ కూడా ఫండ్స్ లేవు, డబ్బులే లేవు. కేవలం 30 కోట్ల రూపాయలతోనే వాళ్ళు ఈ మా కిషన్ నాయక్ ఇంతకుముందు చెప్పిండు, కేవలం 30 కోట్ల రూపాయలకే వాళ్ళు టెండర్లు పిలిచిర్రు. ఆ టెండర్లు కూడా కేవలం ఆర్ఎన్బి రోడ్ల మీద పెట్టారు. ఆర్ఎన్బి రోడ్లో పెడితే ఇంతకుముందు సత్యం శెట్టి గారు ఉన్నప్పుడు కూడా 20 కోట్ల రూపాయలు టఫ్ ఐడీస్ వచ్చింది. అప్పటి నుంచి కూడా నేను కొట్లాడుతున్నాను. ఈ టఫ్ ఐడీస్ ఫండ్స్ మున్సిపల్ సంబంధించినటువంటి అప్పు ఫండ్స్ వీటిని తీసుకొని పోయి మీరు ఎందుకు ఆర్ఎన్బి రోడ్ల మీద పెడతారు? మా దగ్గర అవసరం లేకుంటే కదా మీరు తీసుకుపోయి అక్కడ ఆ రోడ్లు డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు కూడా ఆర్ఎన్బి ఫండ్స్ తీసుకొచ్చి మా మున్సిపల్లో ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ వేయనప్పుడు మరి మా మున్సిపల్ ఫండ్స్ తీసుకొని పోయి ఆర్ఎన్బి రోడ్ల మీద ఎందుకు పెడతారని చెప్పి నేను ఆ రోజు నుంచి కూడా కొట్లాడుతున్నాం. మొన్న కూడా కొట్లాడినా, మిత్కానంద్ గారు ఉన్నప్పుడు కూడా కొట్లాడినాం. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ మా ప్రసాద్ కుమార్ గెలిచిన తర్వాత, ఈయన స్పీకర్ అయిన తర్వాత, మా ప్రసాద్ స్పీకర్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇదే వాదన వినిపించిన తర్వాత వెంటనే ఆ 30 కోట్ల రూపాయలు వాటిని క్యాన్సల్ చేయించినాం. క్యాన్సల్ చేయించి 60 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకుని వచ్చినాం. ఆ 30 కోట్ల టెండర్లు ఏవైతే పిలిచారో వాటితో కూడా ఫండ్స్ లేకుండే, ఈ 60 కోట్ల రూపాయలు కూడా ఫండ్స్ లేకుండే. ప్రసాద్ వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి లెటర్ పెట్టి 60 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకుని వచ్చి 60 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో వార్డుల వైజ్గా లోపల ఓపెన్ డ్రైన్స్ ఏం అవసరం ఉన్నాయి, మనకు యూజీడీ ఏం అవసరం ఉంది, లేదంటే సీసీ రోడ్స్ ఏం అవసరం ఉన్నాయని చెప్పి ప్రతి వార్డు కూడా తిరిగి దాని ఎస్టిమేషన్లు తయారు చేసి ఈరోజు టెండర్లు కూడా అయిపోయినాయి. రేపు వెళ్ళిన అగ్రిమెంట్ కూడా అయిపోతుంది. అసలు విషయం ఇది.
వాళ్ళు కాగితాలు తీసుకొచ్చిండ్రు, కానీ బండలు శిలాఫలకాలు వేసారు తప్ప ఎక్కడ కూడా ఫండ్స్ తీసుకొని వచ్చిన సందర్భాలు లేవు. మరి అదేవిధంగా ఈ 100 కోట్ల విషయం కూడా ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉన్నదో, రైల్వే ఫ్లైఓవర్ కూడా వాళ్ళు 100 కోట్ల రూపాయలు మేము తీసుకొని వచ్చామని చెప్తున్నారు. కానీ ఆ రోజు కేవలం వాళ్ళు తీసుకొచ్చిన జియో కాపీ మాత్రమే, ఒక శిలాఫలకం మాత్రమే, కానీ ఎక్కడ కూడా డబ్బులు లేవు. అకౌంట్లో డబ్బులు ఎక్కడ కూడా లేకుండే. ఆ డబ్బులను కూడా 100 కోట్ల రూపాయలు ఎన్నోసార్లు నేను మాట్లాడి ప్రసాద్ కుమార్ గారితో మాట్లాడి ఆ డబ్బులు శాంక్షన్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శాంక్షన్ తీసుకొని వస్తే అప్పుడు ఆ వర్కులన్నీ స్టార్ట్ అయినాయి. ఈ విధంగా నడుస్తున్నది. మరి అదేవిధంగా మెతుకానంద్ గారు అంటున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ వారికి ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఓటు అడిగే అర్హత లేదని అంటున్నారు. మరి వికారాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు అనడం విడ్డూరంగా ఉన్నది. అది విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటారు ఈ మాట ఏంటంటే, వికారాబాద్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్ మున్సిపాలిటీలో శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్స్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఒక శివసాగర్ చెరువు కానీ, ఒక ఎస్ఎంబి కాలేజ్ కానీ, ఈ హై స్కూల్స్ కానీ, లైబ్రరీ కానీ, శాటిలైట్ టౌన్షిప్ తీసుకుని వచ్చినాం. ఆ రోజు 185 కోట్ల రూపాయలు మా సూదిని జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉండే సెంట్రల్ మినిస్టర్ ఉండేవారు. మరి వారి హయాంలో 185 కోట్ల రూపాయలు తీసుకుని వస్తే కేవలం 167 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడితే మిగతా డబ్బులు వాపసు పోయినాయి. ఈ విధంగా వికారాబాద్ పట్టణాన్ని ఏర్పాటు చేసి వికారాబాద్ పట్టణాన్ని ఈ విధంగా ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే కేవలం దానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా వేయలేదు వికారాబాద్లో. ఒక శాశ్వతమైన డెవలప్మెంట్ కూడా ఎక్కడ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వికారాబాద్ మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఒకవేళ ఓట్లు అడిగే అవకాశం అవసరం ఉంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉన్నది అర్హత. ఇదే బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు వికారాబాద్ పట్టణాన్ని పట్టించుకున్న పాపాన అవ్వలేదు. కాబట్టి ఈ అర్హత మీకు లేదు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఓటు అడిగే అర్హత మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు అని చెప్పి ఈరోజు నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. అర్హత ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే. తప్పకుండా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మా మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముద్దురాజు గారు చెప్పినట్లు 30 వార్డులు గెలిచి తీరుతాం, గెలిచి చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా వికారాబాద్ మున్సిపల్ పైన ఎగరేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు.